హాయ్ ఫ్రెండ్స్, పునర్నిర్మాణం నుండి భీమేశ్వర ఆలయంకు వెళ్ళాము. భీమేశ్వర ఆలయంకు వెళ్తా అంటే ఎంతమంది ఉన్నారో రోడ్డు మీద చూడండి. లోపలికి వెళ్ళాము. మొత్తం అక్కడ శివయ్య ఆలయంలా ఉన్నట్టే ఉంది. మొత్తం అలాగనే ఉంది. సెట్టింగ్ బాగా చేశారు. దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి చాలామంది ఉన్నారు. కోడెమొక్కుల వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్వదర్శనంకు లైను బాగా ఏం లేదు. అటు సైడ్ చాలామంది ఉన్నారు, ఇటు సైడ్ తక్కువ మంది ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్ళాము. గుడి ఆవరణం అంతా వీడియో తీశాను, అడ్డంగా తీశాను. ఇది అడ్డం తిరిగింది. మేము క్యూ లైన్లో ఉండగా అన్న పూజ జరుగుతుంది. అరగంట ఆపినారు. అక్కడే కింద కూర్చున్నాము, నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు. అరగంట తర్వాత లోపలికి వదిలారు. లోపల ఎంతమంది ఉన్నారో చూడండి. లోపలికి వెళ్ళినాక నేను వీడియో తీయలేదు, అది రూల్స్. వాళ్ళు సెల్ తీసుకొని ఇచ్చినా కూడా తీయరాదు అని తీయలేదు. దర్శనం అయ్యాక బయటికి వచ్చాము. బయట ఎంతమంది ఉన్నారో చూడండి క్యూ లైన్లో. అక్కడ నుంచి బద్దిపోషమ్మ దగ్గరికి వెళ్ళాము. బద్దిపోషమ్మ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో మీరే చూడండి లైన్లో. మేము బద్దిపోషమ్మ దగ్గర బోనాలు ఎత్తుకొని చాలామంది ఉన్నారని గుడి ముందుకు వెళ్ళి ఒక 5 నిమిషాలు నుంచొని దేవుని దర్శించుకొని అక్కడ నుండి సంగమేశ్వర ఆలయానికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చాము.